ఛత్రపతి సంభాజీ లాంటి వాళ్ళకి కంటెంట్ లేదా కావాలి. ఇలాగుంటది, నువ్వు ఇస్లాంకు మారిపో అంటే నీకు నీ లైఫ్ కూడా మారిపోతుంది, నువ్వు మాతో చేతులు కలుపు. కానీ ఇక్కడ నువ్వు మతం మారాల్సిన అవసరం లేదు. అది నిజమైన ఆల్ఫా అంటే. శివాజీ లిటరల్గా ఆమెకి చేతులకు కట్లు కట్టేసి తీయించేసి వాళ్ళు చేసేది మనం చేసేది ఒకటే అయితే మనకి వాళ్ళకి తేడా ఏంటి అని అసలు అసలు హరహర అసలు వింటుంటేనే. హాయ్ హలో వెల్కమ్ గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. మా మీద మీరు చూపిస్తున్న లవ్కి వీఆర్ వెరీ మచ్ హ్యాపీ అండ్ వీఆర్ వెరీ మచ్ రెస్పెక్ట్ఫుల్. ఎందుకంటే ఇంత మంచి రీచ్ ఒక 2-3 వీడియోలకి మీరు ఇస్తున్నారంటే మాది మీకు నచ్చినట్టే, మా వీడియోస్ మీకు రీచ్ అవుతున్నట్టే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ హియర్ ఈజ్ మై ఫ్రెండ్ వంశీ. ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. హాయ్ గైస్, ఇట్స్ మీ అగైన్. సో థ్యాంక్ యూ సో మచ్. అసలు ఈ రేంజ్ లవ్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మాకు ఫస్ట్ 3 వీడియోస్ కి ఆల్మోస్ట్ ప్రతి వీడియోకి 2.5 to 3K వ్యూస్ వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీరు ఆదరిస్తుంటే ఇలాగే మేము దున్నేసుకుని వెళ్ళిపోతా ఉంటాం. అంతే. సో థ్యాంక్ యూ. ఈరోజు మేము మాట్లాడుకోబోయే సినిమా అండ్ ఇట్స్ నాట్ ఎ రివ్యూ, ఇట్స్ అవర్ ఒపీనియన్ అని అనుకోవచ్చు. సో ఈరోజు మేము మాట్లాడబోయే సినిమా జై భవాని, వీర శివాజీ, వీర సంభాజీ. సో మీకు ఆల్మోస్ట్ అర్థమైనట్టుంది. ఎలా అనిపించింది వంశీ? ఫస్ట్ వెళ్ళినప్పుడు సినిమాకి వెళ్ళావు, ఎలా అనిపించింది నీకు సినిమా? హానెస్ట్ గా నేను జీరో నాలెడ్జ్ తో వెళ్ళా. సో నేను ట్రైలర్ చూడలేదు, టీజర్ చూడలేదు, లైక్ సినిమాకి సంబంధించిన ఏ ఇన్పుట్స్ చూడలేదు. నేను ఏ ఇన్పుట్స్ చూడకుండా బ్లాంక్ మైండ్ తో సినిమాలో కూర్చున్నా. అండ్ నాకైతే చాలా నచ్చింది. ఫ్రాంక్లీ చెప్పాలంటే నాకు చాలా నచ్చింది. నేను చాలా తెలుసుకున్నా. లైక్ ఒక సంభాజీ మహారాజ్ అనే ఒక హీరో గురించి తెలుసుకొని వచ్చాను. అసలు సినిమా అంటే ఒకవైపు మన విక్కీ కౌశల్ పర్ఫార్మెన్స్ తీసుకున్నా, ఒకవైపు రష్మిక పర్ఫార్మెన్స్ తీసుకున్నా, సినిమా నిజంగా నిలబెట్టింది. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా సినిమా ఎక్కడా మనని బోర్ కొట్టించలేదు. సంభాజీ గురించి మాట్లాడినా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే బిజినెస్ కౌంట్స్. కానీ సినిమా రాగే చూస్తారు ఎవరైనా. ఒక టికెట్ తగాలి అంటే ఆ సినిమా బాగుండాలి. బట్ ఒక సినిమాని, ఒక సంభాజీ లాంటి కథని ఇలా సినిమాలో చూపించడం కూడా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మన చిన్నప్పుడు బుక్స్లో కూడా మనం ఎక్కువ సంభాజీ గురించి కానీ శివాజీ గురించి కూడా చదివింది ఎక్కువ లేదు నాకు తెలిసినంత వరకు. అది నువ్వు బుక్స్ గురించి తీసుకొచ్చావు కాబట్టి మన బుక్స్ లో ఔరంగజేబ్ గురించి ఉంది కానీ మరాఠా ఎంపైర్ గురించి ఉండదు. అంటే మన పానిపట్ యుద్ధాలు, ఔరంగజేబ్ యుద్ధాలు ఉంటాయి కానీ మనకి ఈ శివాజీ గురించి, సంభాజీ గురించి తెలుసుకోవడానికి మనకి ఆ అదృష్టం లేకుండా పోయింది. వంశీ, కమింగ్ బ్యాక్ టు ద మూవీ, నీకు ప్లస్లు ఏమనిపించాయి ఈ మూవీలో? దీనికోసం నేను మళ్ళీ వెళ్ళొచ్చు అనే ప్లస్లు ఏమని అనిపించాయి నీకు? ఆ ప్లస్ గురించి మాట్లాడితే బ్యాక్గ్రౌండ్ స్కోర్, బీజిఎం, ఏఆర్ రెహమాన్ అయితే ఇచ్చి పడేశారు. లైక్ ఐ వుడ్ సే ఇట్స్ ఎ కమ్బ్యాక్ ఫర్ ఏఆర్ రెహమాన్. ఎస్పెషల్లీ ఔరంగజేబ్ వచ్చినప్పుడు ఒక బిట్ వస్తుంది, లైక్ చాలా ఒక హస్కీ వాయిస్ లాగా ఉంది. అది ఆ బీజిఎం అది చాలా బాగుంది. అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చే గొరిల్లా వార్ఫేర్స్ బీజిఎం అంతా బాగుంది. అండ్ ఇఫ్ యూ టాక్ అబౌట్ అదర్ ఆస్పెక్ట్స్ అపార్ట్ ఫ్రమ్ మెయిన్ క్యాస్ట్ విక్కీ కౌశల్ వీళ్ళ గురించి కాకుండా నేను ఒక సపోర్టింగ్ యాక్టర్ గురించి మాట్లాడాలనుకుంటున్నా. అతను చాలా బాగా చేశారు. ఎవరైతే కవి కైలాష్ అనే పాత్ర చేశారో అతని పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. లైక్ కొన్ని సీన్స్ లో అయితే విక్కీ కౌశల్ కంటే బాగా కూడా చేశారు. సో దీస్ ఆర్ లైక్ ఇవి అపార్ట్ ఫ్రమ్ మెయిన్ పాయింట్స్, ఈ పాయింట్స్ నాకు చాలా నచ్చాయి. అండ్ రష్మిక పర్ఫార్మెన్స్ ఎలా ఉందనిపిస్తుంది? అంటే పర్ఫార్మెన్స్ వైజ్ ఇట్స్ గుడ్. అంటే నేనేమి పిన్ పాయింట్ చేయాలని కాదు కానీ, బట్ నాకు పర్సనల్ గా నాకు అనిపించింది ఏంటంటే డబ్బింగ్. తన రష్మికకి తనే చెప్పుకునింది డబ్బింగ్. ఆ డబ్బింగ్ నాకు కొంచెం మరాఠా పవర్ఫుల్నెస్ అది కనపడలేదు. అదొక్కటే డ్రాబ్యాక్. కానీ యాక్టింగ్ పరంగా నో కమెంట్స్. బట్ ఆ డబ్బింగ్ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు సేనా యహా సే పార్ కరేగి అంటే ఒక సౌత్ ఇండియన్ యాక్సెంట్ వస్తుంది కదా. సో అలా కాకుండా మరాఠీ పవర్ఫుల్నెస్ ఉంటే ఇంకా బాగుండేది. అంతే, అది ఒకటే. అంతే. బట్ సెంటిమెంటల్ సీన్ లో కొంచెం చాలా ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా బాగా పండించింది. ద ఓన్లీ థింగ్ ఎస్, నేను కూడా ఒప్పుకుంటా. ఎందుకంటే ఒక మరాఠా నుంచి వచ్చే ఒక ఆ గర్జన కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం ఆ రోరింగ్ తగ్గింది అంతే. ఎస్, అది నేను ఒప్పుకుంటా. బట్ పర్ఫార్మెన్స్ వైజ్ వాట్ ఆల్ షీ కెన్ గివ్,
షీ గేవ్ ఇట్ 100%. అంటే నా దృష్టిలో రష్మిక ఏమి ఇవ్వగలదు అంటే అది ఇవ్వగలదు, అంతే ఇచ్చింది. పర్ఫార్మెన్స్ వైజ్ అసలు పేరు పెట్టాల్సిన అవసరం లేదు. అదే ఏంటంటే ఇది దీస్ ఆర్ లైక్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్, అంటే మొత్తం కర్రీ బాగా చేసి లాస్ట్ లో అలా తడక వేస్తున్నారు ఆ టైప్, జస్ట్ అలా మిస్ అయింది. కొంచెం మాడిపోయిన తడక వేసారు అంతే అంతే. పప్పు అంతా బాగుంది, పప్పు అంతా బాగానే ఉంది, కానీ లాస్ట్ ఫినిషింగ్ టచ్ లో కొద్దిగా కొంచెం కేర్ తీసుకుంటే ఇంకొంచెం లెవెల్ పెరిగి ఉండేది. నీకేం పాజిటివ్స్ అనిపించింది? నాకు మీన్ యాజ్ ఎ టోల్డ్ యూ, సెట్స్ నాకు చాలా బాగా అనిపించాయి. మీన్ వాళ్ళు యూజ్ చేసిన, అంటే వీళ్ళు మళ్ళీ రీక్రియేట్ చేశారు. అంటే మీన్ ఎక్కడ మనకి ఇదేంటి కొంచెం పెట్టారా అక్కడ, ఇక్కడ కరెక్ట్గా ఒక రాజభవనం కట్టారు, ఇక్కడ ఒక ఇద్దరిని పెట్టారు భటుల్ని, అలా కాకుండా నీట్గా ప్రతి డీటెయిలింగ్లో ఇది ఒక మరాఠా కింగ్డమ్, ఇక్కడ సంభాజీ శివాజీ నివసించారు అనేది మనకు క్లియర్ కట్గా ఒక ఆడియన్స్ కూర్చొని చూసేటప్పుడు మెయిన్ థింగ్ ఇదే. ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళాలి, ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళగలిగారు. ఇన్ని రోజుల తర్వాత ఒక బాలీవుడ్ సినిమా మనని ఒక వరల్డ్లోకి నిజంగా తీసుకెళ్ళారు. ఫస్ట్ అంటే చాలా లాంగ్ బ్యాక్ తర్వాత ఇదొక మొఘల్ ఎంపైర్, ఇక్కడ వీళ్ళు ఇలా ఉంటారు, ఇదొక మరాఠా కింగ్డమ్, వీళ్ళు ఇక్కడ ఇలా ఉంటారు అనేది మనకు క్లియర్గా. నిజంగా చెప్పాలి అంటే వీ రియల్లీ వెంట ఇన్ టు ద వరల్డ్ చాలా త్వరగా, చాలా స్విఫ్ట్గా వెళ్ళిపోయాం మన లోపలికి. ఎప్పుడైతే మనకు ఆ ఇంట్రడక్షన్ ఫైట్ అవుతుందో వెళ్ళిపోయామరా బాబు, ఆ వెళ్ళిపోయాం కాబట్టే మనకి ఆ సింహం సీన్ కూడా మనకి ఎక్కడ కొంచెం ఎబ్బెట్టి అనిపించలే. మనం వెళ్ళిపోయాం, ట్రావెల్ అయ్యాం కాబట్టి. మనం ఎంత సింహం వచ్చినప్పుడు వెంటనే కొంచెం ఆ వరల్డ్లోకి మనం ఎమ్మడగలిగాం కాబట్టి యాక్సెప్ట్ చేయగలిగాం అనిపించింది. అది నాకు ఆ సెట్స్ బాగా నచ్చాయి, కాస్ట్యూమ్స్ చాలా బాగా నచ్చాయి. నాకు ఛత్రపతి శివాజీని మాకు ఇంకా గుర్తు, ఇంట్లో మా నాన్న మంచి పెద్ద పటం పెట్టేవాడు, దాంట్లో నీట్గా ఆ షూస్ కానీ ఆయన వేసే పైన కిరీటం కానీ ఇవన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉన్నాయో అలా ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఛత్రపతి శివాజీ నాకు తెలిసినంతవరకు అర్ధచంద్రాకారం బొట్టు పెట్టేవాడు, కొడుకు ఏమైనా మార్చి 3 నామాలు పెట్టేయడం తెలియదు కానీ, బట్ నాకు తెలిసినంత వరకు ఛత్రపతి శివాజీ వరకు అర్ధచంద్రాకారం బొట్టు పెట్టి అలా ఉండేవాడు. బట్ ఓకే, ఇట్స్ ఫైన్, నేను ఐఎమ్ నాట్ పిన్ పాయింటింగ్ దట్, బట్ నాకు అలా గుర్తుండిపోయాడు. అలాగే చూపించారు కూడా ఛత్రపతి శివాజీ ఆ హైట్కి, సంభాజీ ఎంత హైట్ ఉన్నాడో, విక్కీ కౌశల్ యాక్ట్ రోల్, అంటే ఎవరైతే ఆ సినిమా చేయాలో ఆ సినిమా విక్కీ కౌశలే చేయాలి కాబట్టి ఆ హైట్ కూడా సరిపోయింది. బేసిక్లీ సంభాజీ మహారాజ్ 31-32 ఇయర్స్ కి చనిపోయారు, ఎక్కువ కాలం లేరు. సో ఆ ఏజ్ తగ్గట్టు యాక్టరే చేస్తే బాగునిద్ది. సో విచ్ ఈస్ విక్కీ కౌశల్ ఇస్ పర్ఫెక్ట్. ఎగ్జాక్ట్లీ. అండ్ మన బాడీ పారామీటర్స్ కూడా సరిపోయాయి విక్కీ కౌశల్వి, అంటే ఐ మీన్ హైట్ కానీ ఆ బాడీ స్ట్రక్చర్ కానీ. నాకు తెలిసినంత వరకు చాలామంది రామ్ చరణ్ చేస్తే బాగుండని చెప్పి బయట వినిపిస్తున్నాయి కానీ, బట్ విక్కీ కౌశల్ డిజర్వ్ దిస్ ఈ సినిమా. అంటే సినిమా వచ్చాక వీళ్ళు చేస్తే బాగునిద్ది, వాళ్ళు చేస్తే బాగునిద్ది అని ఉన్నిద్ది, బట్ స్టిల్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి లేదు. మనకి ఇప్పుడు చావా రాకముందు మనకి కొన్ని ఇన్స్టాగ్రామ్ ఎడిట్స్ ఉన్నాయి, అంటే రామ్ చరణ్ కొంచెం ఫేస్ శివాజీ ఫోటో పెట్టేసి కొన్ని ఇన్స్టాగ్రామ్ జరిగాయి, కొన్ని ఏ పెట్టి చేశారు మన వాళ్ళు. కానీ ఎస్, బట్ మన విక్కీ కౌశల్ డిజర్వ్ దిస్ సినిమా, ఎందుకంటే చాలా బాగా చేశాడు. మనకి నిజంగా ఆ క్లైమాక్స్ లో పర్ఫార్మెన్స్ అయితే మాత్రం ఇచ్చి పడేశాడు నిజంగా. సో నువ్వు తీసుకొచ్చి క్లైమాక్స్ లాస్ట్ 50 minutes అయితే నేనున్న థియేటర్ లో ఎవరు అంటే ఆల్మోస్ట్ చాలా మంది కళ్ళల్లో చెమ్మ ఏడ్ చేస్తున్నారు, చాలా మంది అంత ఇన్వాల్వ్ అయిపోయారు. అంటే ఇట్స్ లైక్, అంటే అలాంటి క్లైమాక్స్ నాకు అసలు తెలియదు. అంటే సంభాజీ మహారాజు చనిపోతాడని నాకు తెలియదు. నేనేమనుకున్నానంటే ఔరంగజేబుని గెలిచేసి సినిమా ఎండ్ అయిద్దనే థాట్ ప్రాసెస్ లో ఉన్నాను నేను. సో నేను ఇదంతా చూసేళ్ళకే నాకే ఫస్ట్ షాక్. సో తర్వాత అది అలా కూడా తను ఓడిపోతున్నా కూడా హీరోయిజం చూపించారు చూడు, అది క్రేజీ. ఎస్, బట్ ఆయన త్యాగం చేశాడు కాబట్టే ఈరోజు మనం హిందువులుగా మనం కూర్చొని మాట్లాడుతున్నాం. ఏదో ఆయన మిగిలిచిన ఇంత రక్తం మనకు మిగిలింది కాబట్టి ఈరోజు మనం కొంచెం ప్రశాంతంగా స్వాతంత్రంతో బతుకుతున్నాం. జస్ట్ బేసిక్లీ మన హిస్టరీలో మరాఠా ఎంపైర్ గురించి అంత మాట్లాడుకోరు కానీ, మరాఠా ఎంపైర్ ఇస్ ద లాస్ట్ డైనాసిటీ. అంటే బ్రిటిష్ వాళ్ళు మరాఠా కింగ్డమ్ ని డిఫీట్ చేశాకే ఇండియాని ఆక్యుపై చేశారు. అవును, అంటే వాళ్ళే లాస్ట్.
వాళ్ళు మన సౌత్ కి నార్త్ కి అడ్డుకట్లాగా ఉన్నారు. లైక్ మొఘల్ ఎంపైర్ ఇక్కడికి రాకుండా, సౌత్ లో టెంపుల్స్ అన్ని కోల్చకుండా, ఇదంతా బేసిక్ మరాఠా ఎంపైర్ అనే లో ఉన్న Yeah. కింగ్స్ వీళ్ళందరూ కాపాడారు. నీకు జస్ట్ బికాజ్ వాళ్ళు దాటలేకపోయారు కాబట్టే ఈ మాత్రం మనకి సౌత్లో గుళ్ళు మిగిలాయి. ఉమ్. నిజంగా మాట్లాడుకోవాలంటే అంటే ఈ సినిమా వల్ల ఏంటంటే ఇంకా 10 మందికి తెలిసేది ఒక 100 మందికి తెలుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ సంభాజీ మహారాజ్ చాలా మూవీస్ వచ్చాయి. మరాఠీలో వచ్చి ఉన్నాయి, ఎక్కువ హిందీలో అంత తక్కువ వచ్చున్నాయి, కానీ మరాఠీలో వచ్చున్నాయి. అవి అంత వైడర్ ఆడియన్స్ కి రీచ్ అవ్వగలరు. సో దీని వల్ల ఇంకా వైడర్ ఆడియన్స్ కి రీచ్ అయింది. ఏ రోజు మనం ఈ శంభాజీ శివాజీ గురించి మనం మాట్లాడుకుంది లేదు. ఏదో మన ఇంట్లో పేరెంట్స్ చెప్పడమే కానీ నేను శంభాజీ గురించి వినింది ఎప్పుడో చిన్నప్పుడు మాట్లాడుకునేటప్పుడు విన్నా, అంతేగాని ఇంత డెప్త్గా ఎప్పుడు తెలియదు. ఎందుకంటే మనకు తెలియనివ్వకుండా చేశారనే నా ఫీలింగ్. మనకి ఎంతసేపటికి టిప్పు సుల్తాను, ఔరంగజేబు, ఈ అక్బరు, ఈ బీర్బలు, ఈ స్టోరీలే కానీ మనకి ఒక ఛత్రపతి శివాజీ ఎంత పాటుపడ్డాడు హిందుత్వం కోసం. స్వరాజ్యం అయితే సాధించాము, ఫలితం ఏముంది, ఇంకా బానిసత్వం ఉందని చెప్పి పాటలు పాడుతున్నారు. కానీ నిజంగా మాట్లాడుకోవాలంటే మనకి ఈరోజు మనం ఇంత ఫ్రీడమ్తో ఫ్రీడమ్ మనం గెలిచాము, అంతా ఓకే, ఇప్పుడు మనం ఫ్రీడమ్లో ఉన్నాం. బట్ ఒక టైంలో ఆ బ్రేక్ వేశారు కాబట్టే ఇప్పటికీ మన హిందుత్వం మిగిలిందని నేను ఫీల్ అవుతున్నా. అది జస్ట్ బికాస్ ఆఫ్ ఛత్రపతి శివాజీ అండ్ శంభాజీ. మనం ఈ రోజు ఏదైతే వాట్ ఎవర్ లైఫ్ వీఆర్ లీడింగ్, ఇవన్నీ వన్స్ అపాన్ ఏ టైం ఎవరో ఒకరు వేసిన పునాది రాళ్ల వల్లే మనం ఇలా ఉన్నాం. లేకపోతే ఆ టైంలో వాళ్ళు స్టెప్ అప్ అవ్వకపోయి ఉంటే వేరేలా ఉండేది ఖచ్చితంగా. బట్ ఈ స్టోరీ చెప్పినట్టే ఈ జనరేషన్కి అందరం చాలా హ్యాపీ. ఎందుకంటే కొంచెం ఒక లాంగ్ లాస్టింగ్ ఒక సినిమా థియేటర్లో ఒక స్టోరీని చూసి అనుభవిస్తున్నారంటే ఇట్స్ ఎ గుడ్ థింగ్. వాళ్ళకి ఒక మంచిది. ఈ జనరేషన్ పిల్లలకి నిజంగా చాలా హెల్ప్ఫుల్ అనే చెప్తాను నేను. ఇంకొకటి, ఇప్పుడు మనం మొత్తం సినిమా గురించి అంతా బాగా మాట్లాడుకున్నాం. సో నీకు కొంచెం ఇక్కడ ఇంకా బాగుండిద్ది అని అనిపించిన పాయింట్స్ ఏంటి? నాకు అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే దీన్ని పాన్ ఇండియా చేయలేదని ఒక ఫీలింగ్ ఉంది. ఒక ఫీలింగ్ అయితే ఉంది. డబ్బింగ్ అన్ని డబ్ అంటే ద ఓన్లీ మూవీ విచ్ హ్యాస్ దట్ పవర్, విచ్ హ్యాస్ దట్ ఎనార్మస్ ఆడియన్స్ యాక్సెప్టెన్స్. ఇలాంటి సినిమా ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఛత్రపతి శివాజీ అనేవాడు తెలియని వాడు నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. బట్ శంభాజీ గురించి తెలుసుకోవాలి అని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే మరాఠా కాబట్టి హిందీ చేస్తేనే బాగుంటుంది అనే ఫీలింగ్లోకి ఎందుకు వెళ్ళారైతే నాకు తెలియదు. బట్ కొంచెం పాన్ ఇండియా చేసి ఉంటే, మార్కెట్ చేసి ఉంటే ఇట్ వుడ్ హ్యావ్ బిన్ రీచ్డ్ వైడ్ ఆడియన్స్ అనే ఫీలింగ్ నాకైతే చాలా గట్టిగా ఉంటుంది. అండ్ ఇంకోటి నాకు అనిపించిందంటే స్టోరీ రన్ టైం ఇంకొంచెం పెంచచ్చు. అంటే మరీ మాంటేజెస్ గా పెట్టేయకుండా. ఇప్పుడు సో నువ్వు ఆ పాయింట్ చెప్పావు కదా, రన్ టైమ్ పెంచొచ్చు అని. ఈ సెకండ్ హాఫ్ నీకు స్టార్ట్ అయింది, ఒక వార్ జరిగింది, నెక్స్ట్ కట్ అంతా వార్స్ చూపిస్తా వస్తారు. సో కానీ మరాఠా ఎంపైర్ ఈస్ ఫేమస్ ఫర్ గొరిల్లా వార్ఫేర్. సో అది కొంచెం ఎస్టాబ్లిష్ ఇంకొంచెం బాగా చేస్తుంటే బాగుండేది. ఇంకొంచెం టైం తీసుకొని, అంటే మేబీ అది క్రియేటివ్ చాయిస్ ఏమో వాళ్ళది, బట్ కొంచెం టైం తీసుకొని ఆ గొరిల్లా వార్ఫేర్, మరాఠా ఛత్రపతి శివాజీ ఫేమస్ గొరిల్లా వార్ఫేర్ టెక్నిక్స్ కి. సో అది ఇంకొంచెం ఎస్టాబ్లిష్ చేస్తుంటే మనకి బాగా కనెక్ట్ అయ్యేవాళ్ళు. నీకు అంటే ఆ మాట వచ్చినా బాగుండేది. ఇది గొరిల్లా ఇలా మేము చేస్తాము అనే మాట వచ్చుంటే, అంటే మీకు తెలుసు, మీరు చూడండి అన్నం కన్నా ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టో, వాళ్ళ మంత్రితోనో వాళ్ళ సేనాధిపతితోనో శంభాజీ ఇట్లా నాన్నగారు చేసేవాళ్ళు, మనం కూడా ఇలాంటివి చెయ్యాలి అనేది క్రియేట్ చేసి ఉంటే ఇంకొంచెం ఇంపాక్ట్ ఉండేది. టైం ఉంది, 2 hours 45 minutes సంథింగ్ రన్ టైం లిటరల్లీ. ఇంకొక 20 minutes యాడ్ చేసి ఉంటుంది, లైక్ 2 hours 55, 2 hours. ఆడియన్స్ ఇప్పుడు అలవాటు పడిపోయారు పెద్ద సినిమాలకి. ఇప్పుడు ఇట్స్ నాట్ ఏ న్యూ థింగ్. ఇప్పుడు సినిమా బాగుంది అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రన్ టైమ్ పీపుల్ ఆర్ వాచింగ్. ఇఫ్ యూ హ్యావ్ ద కంటెంట్ టు మూవ్ ఆన్, యూ కెన్ టేక్ ఇట్. మరీ ల్యాగ్ చేస్తేనో డ్రాగ్ చేసి పెడితేనో ఇబ్బంది. కానీ వెన్ యూ హ్యావ్ ద సీన్స్, వెన్ యూ హ్యావ్ ద కంటెంట్, పుష్ప ఉంది, అదే ఇప్పుడు నీకు కంటెంట్ ఉంది. పుష్ప అంటే కంటెంట్ ఉంది, ఇలాగే యానిమల్లో కంటెంట్ ఉంది. ఇంకా ఈ 2 సినిమాల్లోనే కంటెంట్ ఉంటే ఇంకా ఛత్రపతి శంభాజీ లాంటి వాళ్ళకి కంటెంట్ లేదా? కావాల్సినంత కంటెంట్. నిజమైన ఆల్ఫా మేల్ అంటే వాళ్ళే, వీళ్ళిద్దరు కాదు. వీళ్ళిద్దరు సినిమాలో ఆల్ఫా మేల్సే. అది ఒరిజినల్ ఆల్ఫా. అది ఛత్రపతి శివాజీ అనేవాడు ఒరిజినల్ ఆల్ఫా. ఆ ఆల్ఫాల ముందు ఈ ఆల్ఫాలు సినిమాలో బాగుంటారు, చూడడానికి బాగుంటారు, మనం హ్యాపీ ఫీల్ అవుతాం. కానీ ఒరిజినల్ ఆల్ఫాలకి ఇంకొక 5 నిమిషాలు ఎక్స్ట్రా పెట్టినా తప్పు లేదు. ద రియల్ ఆల్ఫాస్.
అతన్ని కట్టేసి ఉంటారు, కట్టేసి ఉండి కళ్ళు పొడి చేసి ఉంటారు, అంతా అయిపోయిన తర్వాత కూడా నువ్వు ఇస్లాం కన్వర్ట్ అవ్వు, నేను నిన్ను వదిలేస్తా, నాతో చేయగలుపు అంటాడు. అప్పుడు కూడా డైలాగ్ ఉంటది, నువ్వు ఇస్లాంకు మారిపో అంటే నీకు నీ లైఫ్ కూడా మారిపోతుంది, నువ్వు మాతో వచ్చి చేతులు కలుపు, కానీ ఇక్కడ నువ్వు మతం మారాల్సిన అవసరం లేదు. అది నిజమైన ఆల్ఫా అంటే. అక్కడ నిజమైన ఆల్ఫా మేల్ కనిపిస్తారు అక్కడ. ఏంటంటే దే ఆర్ జస్ట్ ఫర్ స్వరాజ్యం, అంతేగాని వీళ్ళని మార్చాలి వాళ్ళని మార్చాలి ఇలాంటివి ఎక్కడ లేవు. అంటే ఇంకొకటి, నువ్వు ఔరంగజేబ్ క్యారెక్టర్ చేసిన అక్షయ్ ఖన్నా చూస్తే టార్చర్ సంభాజీ మహారాజ్ ని పెడుతుంటారు, కానీ ఆ టార్చర్ ని ఫీల్ అయ్యేది ఔరంగజేబ్ అన్నమాట. నేను చచ్చిపోయినా కూడా నా యొక్క మరాఠా ఎంపైర్ ని తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కడు ఒక సంభాజీగా మారుతాడు అంటాడు కదా. అందులో మనకి చిన్న కథ కూడా ఉంది. ఛత్రపతి శివాజీ ముఘల్లో ఒక సామ్రాజ్యాన్ని చేతికి తీసుకున్న తర్వాత ఒక సైనికుడు ఒక ముస్లిం లేడీ ఎదురుపడితే ఆమెను బంధిస్తాడు. బంధించిన తర్వాత శివాజీకి వచ్చి ఇట్లా వాళ్ళు మన హిందూ ఆడపిల్లలు ఇలా చేస్తున్నారు, మనకు ఇక్కడ ముస్లిం ఆడపిల్ల ఉంది, మనం ఏమైనా చేయొచ్చు అన్నప్పుడు శివాజీ లిటరల్గా ఆమెకి చేతులు కట్లు కట్టేసి తీయించేసి, వాళ్ళు చేసేది మనం చేసేది ఒకటే అయితే మనకి వాళ్ళకి తేడా ఏంటి అని ఆమె కాళ్ళకి దండం పెట్టించి పంపిస్తాడు. సో ఇక్కడ ఏంటి ఎదగడం తగ్గడం అనే విషయం కాదు. ఇక్కడ శివాజీకి ఆడవాళ్ళంటే గౌరవం ఉంది, పిల్లలంటే గౌరవం ఉంది, యుద్ధం అంటే చంపే సత్తా ఉంది, అన్నీ ఉన్నాయి. ఇక్కడ డిఫరెన్షియేషన్ లేకుండా చూశాడు. అది మెయిన్. ఒక రాజుకి కావాల్సిన ఒకే ఒక గుణం ఏంటంటే అందరినీ ఒకేలా చూడడం. అసలు మనం చూడు మూవీ గురించి వదిలేసి మూవీ గురించి మనం ఎట్లా లేదన్నా మనం వీఆర్ జస్ట్ హియర్ ఫర్ జస్ట్ డిస్కసింగ్ అబౌట్ ద డిస్కషన్ అంతే. కాబట్టి అంటే తెలియాలి చూసే ఆడియన్స్కి కూడా అసలు సంభాజీ ఎవరు, ఛత్రపతి శివాజీ ఎవరు. ఇట్స్ నాట్ అబౌట్ ద మూవీ మన రిలీజ్ అయింది, మనం నిజంగా ఇలాంటి మూవీస్ చూడడం కూడా అదృష్టవంతులమే. వారికి వెళ్లే ముందు, సంగమేశ్వర్కి వెళ్లే ముందు ఒక్కసారిగా పార్వతి పతయ్య హర మహాదేవ్ అంటాడు. థియేటర్ అసలు హరహర అసలు వింటుంటేనే ఓం నమో పార్వతీ పతే హర 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 మహాదేవ్ అనగానే సీట్లోంచి లేచి ఇద్దరా ఊపు కావాలి. క్లైమాక్స్ గురించి నీ ఒపీనియన్ ఏంటి? క్లైమాక్స్ వెరీ సెంటిమెంటల్. అంటే ఐ మీన్ అది తెలియకుండా ఒక బాధ అయితే కలిగింది. ఐ మీన్ మేబీ ఐఎమ్ నాట్ అంటే కన్నీళ్ళు పెట్టించుకునేంత పర్సన్ అయితే కాదు నేను. సో నాకు ఆ బాధ అయితే ఇక్కడ దాకా అనిపించింది. అండ్ రష్మిక పర్ఫార్మెన్స్ కానీ మన విక్కీ కౌశల్ పర్ఫార్మెన్స్ కానీ నాకైతే నిజంగా ఆ టైంలో నిజంగా ఆయన నొప్పి అంతా తన భార్యగా ఆమె నిజంగా తీసుకుంది అనే ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. ఇక్కడ జగదంబ అంటే విక్కీ కౌశల్ కానీ ఐ మీన్ మన ఛత్రపతి సంభాజీ కానీ ఆయన జగదాంబ అన్న ప్రతిసారి ఆయన జగదాంబ నిజంగా వాళ్ళ ఆవిడే అనే ఒక ఫీలింగ్ అయితే నిజంగా యాజ్ అన్ ఆడియన్గా ఒకటి నిజంగా సంభాజీ గారు నిజంగా ఇప్పుడు ఎక్కడో పైన ఉన్నా కానీ నిజంగా ఆయన వాళ్ళ భార్యనే తలుచుకున్నాడనే ఫీలింగ్ క్రియేట్ చేశారు ఇద్దరు. అది మనకు నిజంగా చూపించినట్టే ఉండింది. నాకు ఏ నిమిషం తగ్గలేదు. నాలికతి, నువ్వు కళ్ళుది, నువ్వు గోర్లుది, నువ్వు ఉప్పు పోయి ఏమైనా పోయి నేను నా మాట మార్చను. లైక్ ఔరంగజేబ్ వచ్చి అతని కళ్ళు పొడిచేయండి అంటాడు. అప్పుడు కళ్ళు పొడవడానికి ఒక వ్యక్తి వస్తాడు. వచ్చి జహాపన ఆంకేతో బంద్ కీజియే అంటాడు. వచ్చి అంటాడు అంతే. నువ్వు కానీ నేను అసలు భయపడను. సో యా గైస్, ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువ అయిపోయింది. సో దిస్ ఈజ్ అవర్ హానెస్ట్ ఒపీనియన్ అబౌట్ చావా. మళ్ళీ చెప్తున్నాం, దిస్ ఈజ్ నాట్ ఎ రివ్యూ, దిస్ ఈజ్ జస్ట్ అవర్ థాట్స్. మాకు అనిపించింది మేము చెప్తున్నాం. సో డోంట్ టేక్ ఇట్ యాజ్ ఎ రివ్యూ. ఎస్, అంటే వీఆర్ నాట్ సో కాల్డ్ రివ్యూవర్స్. సో వీఆర్ జస్ట్ మా ఒపీనియన్ షేర్ చేసుకుంటున్నాం. సో దిస్ ఈజ్ అవర్ ఒపీనియన్ అబౌట్ చావా, వెల్ మేడ్ ఫిలిం. సో ఇంకా మంచి వీడియోస్ మా దగ్గర నుంచి రావాలి అన్నప్పుడు ఆయన కోరుకుంటుంటే, ఇలాంటి వీడియోస్ మంచి వీడియోస్ రావాలని మీరు కోరుకుంటే జస్ట్ ప్లీజ్ పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, టచ్ చేసి బెల్ ఆన్ చేసుకుంటే జెన్యూన్ డిస్కషన్స్ని మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ వంశీ, నువ్వు కూడా ఒక మాట చెప్పమ్మా. యా గైస్, సో ఇప్పటి వరకు మీరు చాలా లవ్ చూపించారు. సో ఇలాగే కంటిన్యూ చేయండి. అండ్ సజెస్ట్ లైక్ మీరు ఏమి మా ఛానల్లో మీరు ఇంకా ఏం కంటెంట్ కోరుకుంటున్నారో లెట్ us know through your comments. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొడితే ఇలాగ వీడియోస్ చేస్తూ దున్నేసుకుంటూ వెళ్ళిపోవడం మనం. అంతే.
అంటే మీకు కూడా చావా మూవీలో మేమైనా మిస్ చేసినట్టు ఏమైనా అనిపించి ఈ సీను ఎలా ఉంది అని మీకు చెప్పాలనిపించినా కింద కామెంట్లో మీరు మాకు చెప్పొచ్చు. మేము దాని గురించి మాట్లాడడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ టికెట్ బ్రేకప్ అండ్ థ్యాంక్ యూ గైస్. This is the end of the video and hope we will give another video as soon as possible. Hey Momsi, you ready? Yeah, thank you guys. Thank you. Good office, MS office. Bye. Once again, Jai Shivaji, Jai Shambhaji, Jai Bhavani. Jai Bhavani. Om Name Parvati Pataye Hara Hara Mahadev.